ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువెక్కాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొరడా దెబ్బలు ఎందుకు తిన్నాడు, ఎందుకు ఉమ్మేయించుకున్నాడు, ఎందుకు గెంటబడ్డాడు అంటే నిన్ను నన్ను పాపం నుండి ఏం చేయాలి అంటే నిన్ను నన్ను విడిపించడానికే. చెప్పండి, ఆయన ఏమయ్యాడు? మరణమైపోయాడు, గాయపడ్డాడు, హింసింపబడ్డాడు, నలపబడ్డాడు. ఎందుకు? విమోచించడానికి. పాపం నుండి నిన్నేం చేయాలి? విమోచించాలి. పాపం నుండి నేనేం చేయాలి? బయటికి తీసుకురావాలి. నిన్ను రక్షించాలి, నీకు రక్షణ కలిగించాలి, నిన్ను మరలా ఒక నీతిమంతుడిగా మార్చాలి. అది ఆయన టార్గెట్. ఈరోజు ఆయన చేసిన త్యాగం ఏం అర్థమైంది ఈరోజు మనకి? ఆయన ఇచ్చిన రక్షణ మనకి ఏం అర్థమైంది ఈరోజు మనకి? నీ పాపం నా పాపం భుజాల మీద వేసుకునే వారు ఎవరున్నారు లోకంలో? నీ భారాన్ని నా భారాన్ని మోసేవారు ఎవరున్నారు ఈరోజు లోకంలో? ఈరోజు గుర్తుపెట్టి